నమస్కారం. మోడీ గారు ప్రధానమంత్రిగా 12 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఒక ఎలక్టెడ్ ప్రధానమంత్రి కంటిన్యూస్గా 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఫస్ట్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దేశంలో. నెహ్రూ గారు ఫస్ట్ టర్ము ఎలక్టెడ్ కాదు, అది అయినా అది కూడా బ్రేక్ చేస్తారు. మోదీ గారు అది కూడా బ్రేక్ చేస్తారు. యాజ్ ఆన్ టుడే కంటిన్యూస్గా 12 ఇయర్స్ ఎలక్టెడ్ పిఎంగా మోదీ గారు కంప్లీట్ చేసుకున్న సందర్భంగా అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇది కాంపిటేటివ్ పొలిటికల్ సిస్టమ్, అనేక పార్టీలు ఉన్నాయి, అలయన్స్లు ఉన్నాయి, కోయిలేషన్లు ఉన్నాయి. ఇటువంటి సమయంలో ఇంత డామినేషన్ చేస్తున్నానంటే ప్రజాదరణ ఎంత ఉందో మోదీ గారికి మనం ఆలోచన చేసుకోవచ్చు. నెహ్రూ సమయంలో ఏముండే, లొటపీస్ ఒకటే కాంగ్రెస్ పార్టీ ఉండే. ఆ అవతల పార్టీ ఓడుకొని ఓటేద్దామన్నా పార్టీ కూడా లేకుండే. కాబట్టి ఇప్పుడు ఎవరంటే వాళ్ళు పార్టీ పెట్టుకోవచ్చు. దినేష్ భాయ్ పార్టీ పెట్టుకోవచ్చు, కవిత అట్లది పెట్టింది పార్టీ. ఎవరన్నా పార్టీలు పెట్టుకోవచ్చు, మనిషికి 2, 3 కూడా పెట్టుకోవచ్చు. సో ఇటువంటి సమయంలో లార్జెస్ట్ డెమోక్రసీలో ఇంత డామినెంట్ పొలిటికల్ పార్టీగా, ఒక పొలిటికల్ లీడర్గా నరేంద్ర మోదీ గారు ఎదగడము, దిస్ ఈజ్ ఇక వేరే వాళ్ళకు ఎవరికి దగ్గరలో ఆస్కారం ఉండదనే మనం అనుకోవాలి. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. ప్రజాదరణ ఇంత పెరగడానికి 12 సంవత్సరాలలో ఆయన చేపట్టిన అనేక కార్యక్రమాలు ఉన్నాయి. ఎకనామికల్ సూపర్ పవర్గా భారతదేశాన్ని తీర్చిదిద్దుతా ఉన్నారు. ఆల్మోస్ట్ 4 ట్రిలియన్ ఎకానమీ భారతదేశం చేరింది 2025-26. అతి త్వరలో 5 ట్రిలియన్ దాటబోతా ఉన్నాం. డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్ 2013-14లో మోదీ గారు పీఎం కాకంటే ముందు సంవత్సరంలో 6.38 lakhs డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్ ఉంటే, పోయిన సంవత్సరం 24-25లో 27 లక్షల ట్యాక్స్ కలెక్షన్ భారతదేశం చూసింది. మన ఇన్ఫ్లేషన్ 2014లో 7% ఉంటే ఇప్పుడు 4.5% తగ్గింది. కంపేర్ టు అమెరికా ఇదే సమయంలో 1.6 నుంచి 3.2 అయింది. అమెరికాలో డబుల్ అయింది. ఆస్ట్రేలియాలో 2.5 నుంచి 4%కి పెరిగింది. సో భారతదేశంలో ఇన్ఫ్లేషన్ తగ్గుతుంది కంపేర్ టు అదర్ డెవలప్డ్ కంట్రీస్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఆల్మోస్ట్ 6 times బడ్జెట్ పెరిగింది. 2 లక్షల కోట్లు ఉండే ఆయన ప్రధానమంత్రి అయినప్పుడు. ఇప్పుడు 12.2 లక్షల కోట్లతోటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ దేశంలో పెరుగుతూ ఉంది. హైవే కన్స్ట్రక్షన్ రోజుకి 11.5 కిలోమీటర్లు 2014లో ఉంటే ఇప్పుడు 34 కిలోమీటర్లు ప్రతిరోజు మనం కొత్త హైవే వేసుకుంటా ఉన్నాం. 8 లక్షల గ్రామీణ రోడ్లలో 4 లక్షల కిలోమీటర్లు కేవలం మోదీ గారి 12 సంవత్సరాల రెజ్యూమ్లో, అంటే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి 2014 వరకు 4 లక్షల కిలోమీటర్లు వేసుకుంటే గ్రామీణ రోడ్లు, 2014 నుంచి ఇప్పటి వరకు 4 లక్షల కిలోమీటర్లు గ్రామీణ రోడ్లు వేసుకోవడం జరిగింది. 99.6%, ఆల్మోస్ట్ 100% రైల్వేస్ మొత్తం కూడా బ్రాడ్ గేజ్ మొత్తం ఎలక్ట్రిఫై అయింది మోదీ గారు 12 సంవత్సరాల్లో. ఇంతకుముందు సెమీ హై స్పీడ్ ట్రైన్ సిస్టమ్ దేశంలో లేకుండే. ఇలా 164 వందే భారత్లు భారతదేశంలో పరుగులెడుతూ ఉన్నాయి. మెట్రో రైల్ సర్వీసెస్ 248 కిలోమీటర్స్ ఇన్ 2014 కేవలం 5 సిటీస్లో ఉండే. ఇప్పుడు 26 సిటీస్లో దాదాపు 1100 కిలోమీటర్ల నెట్వర్క్ మెట్రో
కి ఎక్స్పాండ్ అయింది. ఎయిర్పోర్ట్స్ 74 నుంచి 164. ఇన్ఫ్రాస్ట్రక్చర్లో హైయెస్ట్ రైల్ ఆర్చ్ బ్రిడ్జ్ చైనా నది మీద. అంటే దిస్ ఆర్ ఆల్ మార్వెల్స్. ప్రపంచ స్థాయిలోనే మనం అజూబాలు అంటాం. అటువంటివి సింగిల్ ట్యూబ్ టనల్, లాంగెస్ట్ హైవే సింగిల్ ట్యూబ్ టనల్, అటల్ టనల్, ఇటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వల్ల రైతుల ఉత్పత్తులు మార్కెట్లకి, స్టూడెంట్స్ చాలా సేఫ్గా ట్రావెలింగు, పేషెంట్స్ హాస్పిటల్స్కి, బిజినెస్ వాళ్ళ లాజిస్టిక్స్, భారతీయులందరూ కూడా ఇవాళ ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వల్ల బెటర్ ట్రాన్స్పోర్టేషన్ ఫీల్, ఇవన్నీ కూడా 2 లక్షల కోట్ల నుంచి 12.5 లక్షల కోట్లకి పెంపకం వల్ల బడ్జెట్ని, ఇవన్నీ కూడా ఉపయోగాలు భారతీయులకి కనబడతా ఉంది. మనము యూటిలైజ్ చేసుకుంటా ఉన్నాం. 25 కోట్ల భారతీయుల్ని 2014 తర్వాత బిలో పవర్టీ లైన్ నుంచి పైకి తీసుకురావడం జరిగింది. 4 కోట్లకి పైన పక్కా ఇల్లు కట్టి గృహప్రవేశాలు జరిగినాయి ఆవాస్ యోజన కింద. 12 కోట్లకి పైన టాయిలెట్స్, 5 లక్షల గ్రామాలు ఓపెన్ డిఫకేషన్ ఫ్రీ గ్రామాలుగా డిక్లేర్ అయినాయి. 16 కోట్ల ఇల్లు జల్ జీవన్ మిషన్ కింద ఇంటికి మంచినీళ్ళ సరఫరా జరుగుతూ ఉంది. 11 కోట్ల ఎల్పీజీ కనెక్షన్స్ ఉజ్వల యోజన కింద భారతదేశంలో గత 12 ఏళ్లలో మనము కనెక్షన్లు ఇవ్వడం జరిగింది. 100% ఎలక్ట్రిఫికేషన్, ప్రతి ఇంటికి ప్రతి పూరి గుడిసెకి ఎలక్ట్రిఫికేషన్ సౌభాగ్య యోజన కింద ప్రధానమంత్రి గారి 12 సంవత్సరాల సమయంలో మనం పూర్తి చేసుకోగలిగినాం. 80 కోట్ల భారతీయులకి కోవిడ్ సమయం నుంచి ఫ్రీ రేషన్ ప్రతి నెల అందిస్తా ఉన్నాం. డీబీటీలు 51 లక్ష కోట్లు డైరెక్ట్గా బెనిఫిషియరీ అకౌంట్లకి పడింది, ఎక్కడ కూడా రూపాయి లీకేజ్ లేకుండా. డీబీటీ అండ్ ఆధార్ authentication have helped save 4.31 lakh crore by eliminating fake beneficiaries and leakages. ఈ టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉండగా అటు స్పెషల్లీ ఆ ఓల్డ్ సిటీ వైపు ప్రతి కార్పొరేటరు అకౌంట్లు పెట్టుకుందు, రేషన్ అకౌంట్లు, పెన్షన్ అకౌంట్లు. అది సమ్మున్న పేర్లు రాసుకోవాలా, పెన్షన్కి ఎక్కేయాలా, 2000 మన ఇంటికి రావాలి. మనిషికి 150, 200 కాంపిటీషన్ ఉంది వీళ్ళకి, ఈ టీఆర్ఎస్ ఎంఐఎం కార్పొరేటర్లకి. అరే నువ్వెన్ని ఉన్నారా అంటే 100, నీకెన్ని ఉన్నారా అంటే 150, నీకెన్ని 200. ఆ పెన్షన్లన్నీ జేబులోకి పోవాలి. 200 ఇంటూ 2000 కేసీఆర్ ఇవ్వాలి. అవన్నీ బంద్ అయినాయి. దొంగ ఓట్లు కూడా బంద్ అవుతున్నాయి. ఈ మన దగ్గర కూడా ఎస్ఐఆర్ మొదలైంది. 58 కోట్ల జన్ధన్ అకౌంట్లు ఓపెన్ చేయడం జరిగింది. అందులో 32 కోట్ల అకౌంట్లు మహిళలకు. ఏ పైసలు ఎవరికి చేరాలనో వాళ్ళకి డైరెక్ట్గా చేరుతున్నాయి. ఇప్పుడు 4.3 లక్షల కోట్ల రూపాయలు డైరెక్ట్గా 11 కోట్ల రైతులకి పీఎం కిసాన్ కింద ట్రాన్స్ఫర్ అవ్వడం జరిగింది. 10 లక్షల కోట్లు కిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీమ్ కింద 10 లక్షల కోట్ల రూపాయలు 7.71 కోట్ల రైతులకి వాళ్ళకి రుణం దొరికింది. కిసాన్ క్రెడిట్ కార్డ్ లిమిట్ 3 లక్షల నుంచి 5 లక్షలు పెంచడం జరిగింది. ఎంఎస్పీ 1.5 టైమ్స్ ఇన్పుట్ కాస్ట్ మీద 1.5 టైమ్స్ ఇవాళ ఎంఎస్పీ అందుతా ఉంది రైతులకి. గదే ఉన్నది మరి రైతాంగం ఈడ.
మన స్టేట్కి అగ్రికల్చర్ పాలసీ లేదు, ఏం లేదు. ఎంఎస్పీలు ఇచ్చిన దీనికే అది కూడా చక్కగా చేస్తలేదు రాష్ట్ర ప్రభుత్వం. దాని మీద కూడా రాజకీయం చేస్తారు. ఎలక్ట్రానిక్స్ ప్రొడక్షన్ ఇంక్రీజ్డ్ 1.9 lakh crore 2014-15 నుంచి 11.3 కోట్లకి 24-25లో పెరగడం జరిగింది. 10 ఇంతలు ఎక్కువ పెరిగింది 12 సంవత్సరాలలో ఎలక్ట్రానిక్స్ ప్రొడక్షన్. వరల్డ్స్ సెకండ్ లార్జెస్ట్ మొబైల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరర్గా భారతదేశం ఇవాళ ఉంది. 163 రేట్లు మొబైల్ ఎక్స్పోర్ట్స్ పెరిగినాయి ఈ 12 ఏళ్లలో. 163 టైమ్స్. 300 మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు ఇవాళ ఉంటే 2014లో మోదీ గారు అయినప్పుడు కేవలం 2 ఉండే. ఇలా 300 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి. దీనివల్ల టెక్నీషియన్లకి, యువతకి, వీళ్ళందరికీ కూడా ఉద్యోగాలు లభిస్తూ ఉన్నాయి ఇటువంటి కార్యక్రమాల వల్ల. ఇలా 500 స్టార్టప్లు నుంచి 2 లక్షల స్టార్టప్లకి భారతదేశంలో పెరిగినాయి. ఇలా స్టార్టప్లు 2014 500 ఉంటే ఇలా 2 లక్షల పైన ఉన్నాయి. 120 యూనికార్న్లు ఉన్నాయి ఇందులో. 2014లో 4 ఉండే. యూనికార్న్ అంటే 1 బిలియన్ వాల్యుయేషన్ కంపెనీది, స్టార్టప్ కంపెనీది. 9,000 కోట్ల వాల్యుయేషన్ ఉంటే యూనికార్న్. అట్లాంటివి 120 పైన ఉన్నాయి. అలా ఈ 120 మేజర్ స్టార్టప్స్ యొక్క వాల్యుయేషన్ 33.5 లక్షల కోట్లు. 1,60,00,000 యువతకి పీఎం కౌశల్ వికాస్ యోజన కింద లబ్ధి చేరింది. ట్రైనింగ్ తీసుకున్నారు వాళ్ళు. 10,000 అటల్ టింకరింగ్ ల్యాబ్స్ 1 కోటి స్కూల్ స్టూడెంట్స్ కి ట్రైన్ చేసింది. నూతన ఎడ్యుకేషన్ పాలసీ ఫ్యూచర్ రెడీ చేస్తుంది మన పిల్లలందరికీ. 31 కోట్ల ఈ-శ్రమ్ రిజిస్ట్రేషన్స్ హ్యావ్ లింక్డ్ ఇన్ఫార్మర్ వర్కర్స్ టు ఇన్సూరెన్స్ అండ్ పెన్షన్ బెనిఫిట్స్. ఈ-శ్రమ్ రిజిస్ట్రేషన్ల ద్వారా 31 కోట్ల ఇన్ఫార్మల్ వర్కర్స్ కి పెన్షన్లు మరియు ఇన్సూరెన్స్ లబ్ధి చేకూరే విధంగా జరుగుతుంది. గిగ్ వర్కర్స్ అంటే ఈ ఏమంటారు మన జొమాటో ఇట్లాంటివి 5 లక్షల హెల్త్ కవర్ ఆయుష్మాన్ భారత్ కింద తీసుకురావడం జరిగింది. ఆగం పోతా ఉంటారు యాక్సిడెంట్లు అయితే, ఇంకేమన్నా అవుతాయి. ముద్ర, స్వనిధి, విశ్వకర్మ, అదర్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ 57 కోట్ల ముద్రా లోన్లు శాంక్షన్ అవ్వడం జరిగింది. 74 లక్షల స్ట్రీట్ వెండర్స్ కి స్వనిధి కింద లోన్స్ ఇవ్వడం జరిగింది. 30 లక్షల ట్రెడిషనల్ ఆర్టిజన్స్ హ్యావ్ బీన్ సపోర్టెడ్ అండర్ పీఎం విశ్వకర్మ. ఈ మధ్య స్టార్ట్ అయింది ఇది. ఆల్రెడీ 30 లక్షలు దాటింది బెనిఫిషరీస్. ఎస్సీ ఎస్టీ ఆంటర్ప్రినర్స్ కి ఏదైతే వ్యాపారం చేద్దాం అనుకుంటున్న ఎస్సీ ఎస్టీలకే 15,000 కోట్లకు పైన రుణాలు ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో 142 నుంచి 63కి భారతదేశం డెవలప్ అయింది. డిజిటల్ పేమెంట్స్ లో ప్రపంచంలో అత్యధికం 314 లక్షల కోట్ల రూపాయలు 2025-26 ట్రాన్సాక్షన్స్. 24,162 కోట్ల ట్రాన్సాక్షన్స్ లో 314 లక్షల కోట్ల రూపాయలు ట్రాన్సాక్షన్లు జరిగినాయి. కాస్ట్ ఆఫ్ 1 GB మొబైల్ డేటా ఇన్ 2014 వాజ్ 250. 2014 250 ఉండే 1 GB డేటా. ఇవాళ 10 రూపాయలు. ప్రపంచంలో మోస్ట్ చీపెస్ట్ డేటా భారతదేశం, కేవలం 10 రూపాయలు 1 జీబీకి. అందుకనే ఈ జీపేలు, ఫోన్పేలు దానికాయించి చేస్తున్నారు. 314 రేపో మాపో నోట్లు కూడా బంద్ అయ్యి మంచిగా నోట్లకి ట్రాకింగ్ వస్తుందట.
ఏ నోటు ఎటు తిరుగుతుందన్నో తెలుస్తుందట. రేవంత్ రెడ్డి బాగా సంపాదిస్తున్నాడు, ఎన్ని ఎడదాచి పెట్టిండో తెలిసిపోతుంది. అందుకే కరప్షన్ బంద్ చేసుకోండి. కరప్షన్కి మోడీ గారు రానున్న కాలంలో, మోదీ గారి పాలనలో కరప్షన్కి తావు లేదు. పైసలు సంపాదిస్తే ఎడబెట్టుకోవాలో తెలియదు, చిప్పు ఉంటుంది ప్రతి దాంట్లో. అరవై కోట్ల భారతీయులకి ఆయుష్మాన్ భారత్ కింద 5 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ ఎక్స్టెండ్ అవుతా ఉంది కవరేజ్. మన రాష్ట్రంలో ఇక్కడ అది ఇంప్లిమెంటేషన్ సరిగ్గా లేదు. 60 కోట్ల ప్రజలకి ఇది ఎక్స్టెండ్ అవుతా ఉంది భారతదేశం వ్యాప్తంగా. 8 నుంచి 23 వరకు ఎయిమ్స్ దవాఖానాలు పెరిగినాయి దేశంలో. ఎంబీబీఎస్ సీట్లు 51,000 నుంచి 1,30,000 సీట్లకి పెరిగింది. ఇమ్యూనిటీ బూస్టర్లు, వ్యాక్సినేషన్లు 5.4 కోట్ల పిల్లలకి ఉచితంగా మిషన్ ఇంద్రధనుష్ కింద ఇమ్యూనైజేషన్ జరిగింది. జీవన్ జ్యోతి బీమా యోజన కింద 2 లక్షల రూపాయల కవరేజు 436 రూపాయలకి కేవలం. అటువంటి స్కీమ్ని ఆల్మోస్ట్ ప్రతి భారతీయుడికి చేరేటట్టు జరుగుతూ ఉంది కార్యక్రమం. ఉమెన్ లెడ్ డెవలప్మెంట్ 32 crores ఇంతకుముందు చెప్పినట్టు జన్ధన్ అకౌంట్స్ మహిళలే ఉన్నాయి. 3 కోట్ల లక్పతి దీదీలు ఆల్రెడీ 3 కోట్ల మహిళలు లక్పతి దీదీలుగా వాళ్ళు అచీవ్ చేసుకున్నారు. 2030 వరకు 6 కోట్ల లక్పతి మహిళలు, 6 కోట్ల మంది లక్పతిలు కావాలన్నది టార్గెట్ భారతదేశ ప్రభుత్వానికి. 91 లక్షల సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు, 10 కోట్ల మహిళలకు పైన బెనిఫిట్ జరుగుతూ ఉంది ఈ గ్రూపుల ద్వారా. 105 కోట్ల శానిటరీ ప్యాడ్స్ కేవలం ₹1 జనౌషధి కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు సరఫరా అయినాయి. సెక్స్ రేషియో బర్త్ ఇంప్రూవ్డ్ ఫ్రమ్ 918 to 929. 1000 మంది మగపిల్లలకి 918 నుంచి 929 గ్యాప్ తగ్గింది. గర్ల్ చైల్డ్ బర్త్ రేట్ పెరుగుతూ ఉంది. మెటర్నిటీ లీవ్ 12 వారాల నుంచి 26 వారాలుకి పెంచిన ఘనత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంది. లేడీ ఆఫీసర్స్ 3,000 నుంచి 11,000 వరకు మన ఆర్మ్డ్ ఫోర్సెస్ లో పెరిగిన ఘనత మోదీ గారి ప్రభుత్వంలో. ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జెంప్షన్ 2 లక్షల రూపాయలు ఉండే, ఇవాళ 12 లక్షల రూపాయల వరకు ఎగ్జెంప్షన్ ఉంది. పర్ క్యాపిటా యాన్యువల్ ఇన్కమ్ 86,000 నుంచి 2.35 lakh కి పెరిగింది. SC, ST, OBC and tribal welfare budget increased from 4,500 crores in 2014-15 to 15,000 crores in 2025-26. 63% beneficiaries of PM Fasal Bima Yojana, 63% Fasal Bima Yojanalo SC, ST, OBC రైతులు. ఈశాన్య రాష్ట్రాలు కూడా ఇంతకుముందు అక్కడ ప్రధానమంత్రులు పోవడమే కష్టం ఉండే. 83 సార్లు ప్రధానమంత్రి గారు ఈశాన్య రాష్ట్రాలకి టూర్ చేసిండ్రు ఈ 12 సంవత్సరాలలో. ఎకానమీ ఆఫ్ నార్త్ ఈస్ట్ స్టేట్స్ 300% పెరిగింది. అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, నాగాలాండ్, త్రిపుర, మిజోరం 100% రైల్వే ఎలక్ట్రిఫికేషన్ అయిపోయింది. సిక్కిం అండ్ అరుణాచల్ ప్రదేశ్ ఫస్ట్ టైం ఎయిర్ కనెక్టివిటీ మోదీ గారి ప్రభుత్వంలో వచ్చింది. అంటే సిగ్గుచేటు కాంగ్రెస్ వాళ్ళకి. 2014 వరకు 2 రాష్ట్రాలకి ఫ్లైటే లేకుండే, అంత ఆ ఘనత కాంగ్రెస్ పార్టీ. డిఫెన్స్ ఎక్విప్మెంట్ కేవలం ఇంపోర్టే, 1 వే ట్రాఫికే ఉండే ఇంతకుముందు.
ఇవాళ 38,400 కోట్ల ఎక్స్పోర్ట్స్ చేస్తా ఉన్నాం. భారతదేశంలో వాడే డిఫెన్స్ ఎక్విప్మెంట్ 65% దాదాపు ఇక్కడనే మ్యానుఫ్యాక్చర్ అవుతా ఉంది. ఇప్పుడు డిఫెన్స్ ప్రొడక్షన్ 46,000 కోట్ల నుంచి 1.55 lakh crores వరకు మూడింతల కంటే ఎక్కువ పెరిగింది మన డిఫెన్స్ ఎక్విప్మెంట్ ప్రొడక్షన్. 100 దేశాలకు పైన మన డిఫెన్స్ ఎక్విప్మెంట్ కొంటా ఉన్నాయి ఇవాళ. India responded firmly after Uri and Pulwama, and Operation Sindoor reinforced zero tolerance against terrorism. ఎవడన్నా భారతదేశంలో ఎక్కడన్నా బాంబు పెట్టి గెలుకుతే వాని ఇంట్లో వాని బెడ్రూమ్లో బాంబు వెళ్తుంది పాకిస్తాన్లో. అట్లా తయారైంది భారతదేశం. ఇదివరకు వాడు వచ్చిండు, ఆ బాంబేలో వచ్చిండు, తాజ్ హోటల్ చంపేసిపోయిండు, ఎవడు ఇష్టానుసారంగా చేస్తుండే. ప్రతి నెల ఒక సీరియల్ బాంబ్ బ్లాస్ట్ అవుతుండే రైళ్లను, గుడిలను. ఇవాళ అటువంటి ఎక్కడ కూడా భారతదేశంలో లేదు. ఏమన్నా చిన్న గెలికినా వాళ్ళ టెర్రరిస్టు హెడ్ క్వార్టర్లు ధ్వంసమవుతున్నాయి. ఇక్కడ బటన్ అవుతుంది, అక్కడ ధ్వంసమవుతున్నాయి. భారతదేశం దిక్కు కన్నెత్తి చూడకుండా చేసింది. నక్సలైట్లది రెడ్ కారిడోర్లన్నీ కూడా గ్రీన్ గ్రోత్ జోన్గా మారడం ఘనత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంది. నక్సలిజం పూర్తిగా ఖతమైపోయింది. కోవిడ్ మహమ్మారి సమయంలో 30 కోట్ల వ్యాక్సిన్లు 99 దేశాలకి సరఫరా భారతదేశం చేసింది. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ 9 అగ్రిమెంట్లు 38 దేశాలతోటి చేసుకుంది భారతదేశం. ఇవాళ కల్చర్ వైజ్గా చూస్తే రామ మందిరం కట్టుకోవటమే కాదు, మనకి స్వాతంత్రం వచ్చినాక మన దగ్గరికి వెళ్ళి బ్రిటిష్ వాళ్ళు వేసుకుపోయారు కదా పాత పాత మాన్యుమెంట్లు అన్నీ, యాంటిక్విటీస్ అన్నీ, ఏవైతే పాత విగ్రహాలు అట్లాంటివి విలువ కట్టలేనివి 2014 వరకు కేవలం 13 వాపసు వస్తే 2014 నుంచి 2025 వరకు నరేంద్ర మోడీ గారి మీద ప్రేమతోటో భయంతోటో 668 వాపసు పంపించారు. 177 దేశాలు ఇవాళ యోగా పాపులర్ ఉన్నది 177 దేశాలలో. అది డెవలప్మెంటే కాదు, మన కల్చర్ని కూడా ప్రపంచవ్యాప్తంగా స్ప్రెడ్ చేసే ఘనత కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంది. Overall message: the last 12 years of Modi government must not be seen merely as a list of schemes. They represent a transformation in the life of ordinary Indians. A poor family got a pakka house, a mother got a smoke-free kitchen, a daughter got a toilet, bank account and Sukanya account, a farmer got direct income support and better credit, a youth got skills, startup opportunities and manufacturing jobs, a street vendor got formal credit, a patient got health cover, a village got roads, electricity, water and internet. A nation got confidence, security and global respect. This is the journey of Vishwas, Vikas and Jan Kalyan. This is the foundation of Viksit Bharat. ఇది జస్ట్ ఒక అవుట్లైన్ బ్రదర్, ఇంకా చాలా ఉన్నాయి చెప్పుకుంటా పోతే ఇటువంటి 10 ప్రెస్ మీట్లు పెట్టాల్సి వస్తుంది. ఇక తెలంగాణకి పీఎం జన్ ధన్ యోజన టోటల్ అకౌంట్లు తెలంగాణనే చెప్తున్నాయి ఇప్పుడు 1.32 crores. పీఎం జీవన్ జ్యోతి బీమా యోజన ఎన్రోల్మెంట్స్ 92.4 lakhs. పీఎం సురక్ష బీమా యోజన ఎన్రోల్మెంట్స్ 1.92 crores. పీఎం ముద్రా యోజన డిస్బర్స్డ్ అమౌంట్ 86.8 thousand crores. అటల్ పెన్షన్ యోజన టోటల్ సబ్స్క్రైబర్స్ 26.9 lakhs. PM Swanidhi applications disbursed 7.61 lakhs. Kisan credit cards issued 33.2 lakhs.
Jal Jeevan Mission, 53.9 lakh rural households provided with tap water. PM Ujjwala Yojana, 11.8 లక్షల ఎల్పీజీ కనెక్షన్లు మన రాష్ట్రంలో. జన్ ఔషధి 215 జన్ ఔషధి కేంద్రాలు ఆల్రెడీ ఆపరేషనలైజ్డ్ ఇన్ తెలంగాణ. ఆయుష్మాన్ కార్డ్స్ 82.7 లక్షల. అందుకనే ఆయుష్మాన్ భారత్ ఇంప్లిమెంట్ చేస్తే నరేంద్ర మోడీ గారు అసెంబ్లీ ఎలక్షన్లు కూడా స్వీప్ చేస్తారన్న భయానికి ఈ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీములు పెడతలేరు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం. 82.7 లక్షల ఆయుష్మాన్ భారత్ కార్డులు ఉన్నాయి ఈడ. పీఎం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన 1.92 crores. పీఎం కిసాన్ దాని కింద 30.4 లక్షల రైతులకి సపోర్ట్ దొరుకుతా ఉంది. చెప్తుంటేనే చెమట వస్తుంది. పీఎం శ్రీ స్కూళ్లు నిజామాబాద్ జిల్లా 40 స్టేట్ స్కూళ్లు, 2 సెంట్రల్, జగిత్యాల జిల్లాలో 20 స్టేట్ స్కూళ్లు, 62 స్కూళ్లని పీఎం శ్రీ స్కీమ్ కింద ఐడెంటిఫై చేసిర్రు. ఐటీఐస్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ నిజామాబాద్ డిస్టిక్టు 4642 ఎన్రోల్మెంట్స్, జగిత్యాల డిస్టిక్ట్ 1158 ఎన్రోల్మెంట్స్. స్వనిధి లోన్లు, ఇది కేవలం మన పార్లమెంట్ చెప్తుంది. ఇప్పుడు స్వనిధి లోన్స్ టోటల్ బెనిఫిషరీస్ 45,994. టోటల్ లోన్ శాంక్షన్ 134 కోట్ల రూపాయలు. జనౌషధి కేంద్రాలు నిజామాబాద్ 13, జగిత్యాల 14, 27 ఉన్నాయి. పీఎం కిసాన్ యోజన నిజామాబాద్ 1,21,621 బెనిఫిషరీలు, జగిత్యాలు 1,07,329 బెనిఫిషరీలు. ముద్రా లోన్లు నిజామాబాద్ 3,38,620, 3,254 కోట్లు శాంక్షన్. జగిత్యాల 72,614, 792 కోట్లు శాంక్షన్. అంటే దాదాపు 4,10,000 అకౌంట్లు, ముద్రా అకౌంట్, లోన్ అకౌంట్లు ఉన్నాయి. వేరే పార్టీ క్యాండిడేట్ ఊకే పైసలు దండ చేసుకోకూరు లోక్సభకు స్పెషల్లీ. అందుకనే మోదీ గారు ఓటు జరుగుతూ ఉన్నది ప్రతి ఎలక్షన్. అమృత్ భారత్ స్కీమ్ కింద 53 కోట్లతోటి మన మన స్టేషన్ డెవలప్ అవుతా ఉంది. రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు మన పార్లమెంట్లో 330 కోట్లతోటి రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. ఈ జస్ట్ హైలైట్స్. డైరెక్ట్ గా ఎన్ని లక్షల మంది పీఎం గారి స్కీమ్స్ నుంచి డైరెక్ట్ బెనిఫిట్ మన దగ్గర జరుగుతూ ఉంది. ఇదంతా ఇప్పుడు ఏమైనా ఉంటే అడగండి బ్రదర్. ఇంకా దీనికి కాకుండా సోలార్ అది ఏంటది మన పిఎం ఆ 2 యోజనాలు చెప్పలేదు. అట్లా చాలా ఉన్నాయి. ఇంకా నేను చెప్తున్నా 10 ప్రెస్ మీట్లు కావాలి. అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేస్తలేదు రాష్ట్ర ప్రభుత్వం. రేవంత్ ప్రభుత్వం ఒక నిమిషం పనిచేస్తలేదు. పైసలు వేసుకపోడు, ల్యాండ్లు అమ్ముడు, వీటికి తప్ప పైసలు ఎట్లా తేవాలి, కమిషన్లు ఎట్లా మింగాలి, డెవలప్మెంట్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ మీద రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక్క నిమిషం కేటాయిస్తలేదు. రెండు మూడు రోజులలో నేను మీడియా సమావేశం ద్వారా తెలంగాణ ప్రభుత్వం
9 నుంచి 13 రూపాయల వరకు యూనిట్ కొంటుంది. ఈ పిఎం కుసుమ్ కింద 3 రూపాయలకు కొనొచ్చు యూనిట్, కొంటలేదు. ఆల్రెడీ ప్లాంట్లు ఉన్నాయి, వాళ్ళని సతాయిస్తుంది రైతుల్ని. 13 రూపాయలకు కొంటుంది కానీ 3 రూపాయలకు కొంటలేదు. అది కూడా ఎక్స్పోజ్ చేస్తాం, విత్ డేటా అన్ని ఎక్స్పోజ్ చేస్తా. మొత్తం ముఖ్యమంత్రి కరప్టు, మంత్రులు కరప్టు, ఆఫీసర్లు ఇంకా కరప్టు. ఎవడు కరప్షన్ ఎక్కువ చేస్తాడో, ఎక్కడ కరప్షన్ స్కోప్ ఉందో వాడిని తీసుకొచ్చి అందులో పెట్టుడు ఆ డిపార్ట్మెంట్లా. ఇది రేవంత్ ప్రభుత్వం. ప్రపంచ 80 కోట్లకి ఫ్రీ రేషన్ ఇచ్చినాక ఆకలి ఇండెక్స్ ఎట్లుంటుంది బ్రదర్? నీకు తప్పు రిపోర్ట్ వచ్చింది, నీకు వెరిఫై చేసుకో. ఫుడ్ సెక్యూరిటీ నెంబర్ 1 పొజిషన్లో, ప్రపంచంలో అతిపెద్ద ఫుడ్ సెక్యూరిటీ స్కీము భారతదేశం నడుపుతుంది. ఓకే, కాంగ్రెస్ డేటా తీసుకొచ్చి క్వశ్చన్లు అడగదు. ఏ పేపర్ మనది? ఓళ్ళదా ఉండేది? కేటీఆర్దా? కమ్యూనిస్ట్ వాళ్ళదా? కమ్యూనిస్ట్ ఏడు ఉన్నది? ఓనర్ని మార్చుకో. మీ పార్టీ డెవలప్ కాదు, మీరు డెవలప్ గారు, దేశాన్ని డెవలప్ కానియారు. వెస్ట్ బెంగాల్ ఉండే వీకిర్రు, కేరళలో కూడా వీకిర్రు. కమ్యూనిస్ట్ ఫ్రీ, కాంగ్రెస్ ఫ్రీ ముక్తి అయితే కాలే కానీ కమ్యూనిస్ట్ ముక్తి అయితే ఈ దేశం. నెక్స్ట్ आपके मुंह में घी शक्कर జవాబు కూడా నువ్వే ఇచ్చినావు. క్వశ్చన్ ఆయన్నే అడిగిండు, డీలిమిటేషన్ పెడుతుందా బీజేపీ ప్రభుత్వం అని. డిఎంకే వాళ్ళు సపోర్ట్ చేస్తారు, టీఎంసీ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు, 2/3 వచ్చేసింది, పెడతారా అని అడుగుతున్నాడు. క్వశ్చన్ అండ్ ఆన్సర్ నువ్వే ఇచ్చేసినావు. ఆప్కే ముహ్ మే ఘీ శక్కర్. అదంటే కమ్యూనిస్ట్ క్వశ్చన్లు అడిగితే నీకే ఉల్టా అవుతుంది, నాకెందుకు చెప్పు. ఎక్కడ ఆందోళన చేస్తే ఎవడున్నా 4 కాకరోజులు తప్ప ఏం లేకుండే. ఆడ 100 మంది 200 మంది ఉండే కాకరోజులు బొమ్మలేసిండ్రు. 200 మందితో ఆందోళన జరుగుతుందా? రేపు మా కార్పొరేటర్ వాళ్ళ గల్లీలో పెట్టుకున్నా దానికంటే పెద్దగా అవుతుంది. ఓకే, కమ్యూనిస్ట్ క్వశ్చన్లు అడగకు. అది కమ్యూనిస్ట్ క్వశ్చనా కాంగ్రెస్ క్వశ్చనా డౌట్ వస్తున్నా. నిజామాబాద్ అసలు విషయం మర్చిపోయినా, అది రాయలే మై డియర్. 7,700 కోట్లతోటి కొత్తగా హైవే శాంక్షన్ అయింది మన దగ్గర. ఆర్మూర్ టు మంచిర్యాల్, ఆర్మూర్ టు జగిత్యాల్, జగిత్యాల్ టు మంచిర్యాల్, జగిత్యాల్ టు కరీంనగర్. మన పార్లమెంట్లో 7,700 కోట్లు హైవే శాంక్షన్ రీసెంట్ గా. రైల్वे डबलिंग क्या कुछ निकाह नहीं रहे अपने पार्लियामेंट में, तो ये सब मेजर 5,200 గ్రీన్ సిగ్నల్ వచ్చింది దానికి. పెద్దపల్లి టు మదనూరు, మనుగూరు, మళ్ళా మన డబ్లింగ్. ఆదిలాబాద్ టు ఆర్మూర్ అయితే 2014-15కి వెళ్ళి పెండింగ్. ఆడ కేసీఆర్ సంతకం పెట్టాక అది జాయింట్ వెంచర్ ఉండే. ఇప్పుడు 100% ఫండింగ్ తోటి అవుతుంది, అది సెంట్రల్ ఫండింగ్ తోటి. అడుగు అడుగు, నీ పరే పోతుంది, నాదేం పోయింది. అడుగు అడుగు, నేనే, నువ్వు మిత్రుడివే నాకు, అడుగు.
ఆ? మిత్రులేనే అంటే మిత్రులతో మదాకులు చేయొద్దా? అమెరికా నుంచి దిగుమతుల కంటే జీరో ట్యాక్స్ ఇస్తున్నామని అంటున్నాం. తప్పు, ఇది కూడా ఇన్ఫర్మేషన్ తప్పు నీది, ఇది కూడా తప్పే. ఇరాన్ యుద్ధం వల్ల అతి తక్కువ ఇంపాక్ట్ మన దేశం మీద అతి తక్కువ ఇంపాక్ట్. ఇలా పెట్రోల్ పోసుకున్నావా? ఇక్కడికి వచ్చినావు కదా, పెట్రోల్ బండిలే వచ్చినావు కదా, నేను కూడా పెట్రోల్ కార్లనే వచ్చిన. ఏడ ఇబ్బంది కలుగుతలేదు. మొత్తం ఆయిల్ ఇంపోర్ట్ చేస్తాము, గ్యాస్ ఇంపోర్ట్ చేస్తాము, గ్యాస్ మ్యాక్సిమం ఇరాన్ నుంచి ఇంపోర్ట్ చేస్తాము, ఎక్కడ ఇబ్బంది అయితే లేదు. దట్ ఈస్ మోదీ. దట్ ఈస్ వై దిస్ కంట్రీ ఈస్ కమ్యూనిస్ట్ ఫ్రీ. ఆయన చూపెడుతున్నాడు మనకు, ఎప్పుడు కదా అని ఫోన్ చేసి. మనకు ఇంపాక్ట్, లీస్ట్ ఇంపాక్ట్ మన దేశం మీద ఉంది. నువ్వు అడిగేటప్పుడే నవ్వుతున్నావా? ఓకే, ఏం లేదా ఇంకా? ఓకే శాస్త్రిజీ, శాస్త్రి గారు ఉన్నారా? నమస్కారం సార్. నరేందర్ భాయ్, కేసీఆర్ కి చార్య రాహుల్ శాస్త్రి గారు నేను గౌరవిస్తా, జోకులు అయ్యా రాహుల్. సరే, ఇవన్నీ ఒక ఎత్తు. ఇవాళ అనేక మంది రైతుల దగ్గర నుంచి ప్రతిరోజు నాకు, నా కాల్ సెంటర్కి పదుల సంఖ్యలో ఫోన్లు వస్తున్నాయి. ఈ ఫర్టిలైజర్, ఈ యూరియా ఏదో పనికిమాలిన యాప్ పెట్టినట్టు ఉండే అగ్రికల్చర్ మంత్రిడా, ఆయన పేరేంది, తుమ్మల నాగేశ్వర. ఆయనకి ఏం అర్థమైందో, ఆ యాప్ ఎంత కమిషన్కి కొనుక్కుర్రో, ఇంతకుముందు ఏ రకంగా అయితే ఇస్తుండనో ఇమీడియట్గా తక్షణంగా అదే రకంగా సరఫరా చేయాలి. ఫస్ట్ మీరేమైనా ఇంప్లిమెంట్ చేసుకునేది ఉంటే ఒక జిల్లాలను, ఒక మండలంలోనో, 4 మండలాలను పైలట్ ప్రాజెక్ట్ చేసుకోండి. చేసుకున్నాక రాష్ట్ర వ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేయండి. అది పాస్ అయితే దానివల్ల ఆ మండలంలో ఉన్న రైతులకు ఉపయోగపడతాయి. తీసుకొచ్చి రాష్ట్రాన్ని, రైతు శ్రేయస్సుని అమ్ముకోవద్దు. ఈ రేవంత్ మళ్ళా కిషన్ రెడ్డి ఇంటి ముందర వడ్లు పోస్తా, అరవింద్ ఇంట్ల ముందర, బీజేపీ వాళ్ళ ఇంటి ముందర వడ్లు పోస్తా. ఫస్ట్ నువ్వు 32 లక్షల టన్నులు, మెట్రిక్ టన్నులు బాకీ ఉన్నావు భారతదేశానికి. ఫస్ట్ అక్కడి ఊకే రాజకీయాలు చేయకు రైతులతోటి, రైతుల శ్రేయస్సును అమ్ముకోకు. 32 lakh టన్స్ ఎఫ్సీఐకి బాకీ ఉన్నావు నువ్వు. ఫస్ట్ అవి ఏవా?